సుతుంగనదేవకి నడురేయి అతి శుభగతి దారలును గ్రహంబులనుండన్ దితిసుత నిరాకరిష్ణున్ శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్. ఇప్పుడు ప్రకృతి ఏ విధంగా ఆనందిస్తోందో చెప్పే పద్యం ఇది కూడా. అశ్విని మొదలైన నక్షత్రాలు, సూర్యచంద్రాది గ్రహాలు మిక్కిలి శుభఫలాలనిచ్చే రీతిగా సంతరిస్తుండగా రాక్షసులను తల్లడిల్ల చేసేవాడు, భక్తుల ముఖాలకు వికాసం కలిగించేవాడు, శత్రువును గెలిచే స్వభావం గలవాడు, అన్ని లోకాల వెలుపల లోపల వ్యాపించి ఉండేవాడైన విష్ణుమూర్తిని కుమారునిగా దేవకీదేవి అర్ధరాత్రి సమయంలో ప్రసవించింది. వెన్నుని నది ప్రసన్నునిన్ గ్రన్ననగని మెరుగుబోడి కడుకొప్పారం పున్నమనాడు కళానిధి కన్న మహేంద్రాస చెలువు గలిగి నరేంద్ర. ఇప్పుడు ఈ పద్యం ఒక తాత్పర్యం ఏంటంటే, శుకుడు పరీక్షణ్ మహారాజుకి యాక్చువల్గా ఈ కథ బోధించాడు. ఆయన్ని అడ్రస్ చేస్తూ, ఓ పరీక్షణ్ మహారాజా, మెరుపు తీగ వంటి దేవకీదేవి భక్తుల పట్ల అపార దయగల విష్ణుమూర్తిని సునాయాసంగా ప్రసవించి పున్నమనాటి చంద్రుణ్ణి కన్నా తూర్పు దిక్కువలే ఎంతో ప్రకాశించింది. అప్పుడు ఆ సమయంలో ఆజాను చతుర్బాహు హరసీరుహాక్షు విశాలవక్షు చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు కురుకుండల ప్రభాయుత కుంతలలాటు వైడూర్య మణిగణవర కిరీటో బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు సహించే. ఎక్సలెంట్. వసుదేవుడు చాలా ఆనందపరుసుడయ్యాడు కృష్ణుణ్ణి చూసి, విష్ణుమూర్తి జననాన్ని చూసి. అది ఎలా ఉందంటే ఆయన్ని వర్ణిస్తున్నాడు. మేఘం వంటి నల్లని దేహకాంతి కలవాడు, మోకాళ్ళను తాకే పొడవైన 4 చేతులు కలవాడు, పద్మాల వంటి పెద్ద కన్నులు కలవాడు, విశాలమైన వక్షస్థలం కలవాడు, అందమైన గదాశంఖ చక్ర పద్మాలతో శోభిల్లేవాడు. అంటే విష్ణుమూర్తి అవతారం వచ్చి పూర్ణావతారం ఇది. ఏ అవతారాలు కూడా ఈ విధంగా జరగల. ఈ కృష్ణావతారమే విష్ణుమూర్తి ఒక చిన్న బాలుళ్లాగా పూర్ణావతారం వచ్చాడు. అందమైన గదా శంఖ చక్ర పద్మాలతో శోభిల్లేవాడు, మెడలోని కౌస్తుభమణి కాంతితో వెలిగేవాడు, మనోహరాలైన మొలతాడు కడియాలు బాహూరులు కలవాడు, వక్షస్థలం మీద శ్రీవత్సమనే పుట్టుమచ్చ శోభిల్లగా విహరించేవాడు, గొప్ప మకర కుండలాల కాంతులతో విరాజిల్లే ముంగురులు గల నుదురు కలవాడు, వైడూర్యాది వజ్రాలు పొదిగిన శ్రేష్టమైన కిరీటం ధరించినవాడు, నిండు చంద్రుని వలె వెలుగువాడు, భక్తులను కాపాడువాడు, సుగుణాలకు ఉనికి పట్టైనవాడు, అపార కరుణ కలవాడు అయిన బాలకుణ్ణి చూసి వసుదేవుడు ఆనందభరితుడయ్యాడు, ఆశ్చర్యచకితుడయ్యాడు, ఉప్పొంగిపోయాడు, మహోత్సాహ భరితుడయ్యాడు.